ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. పెన్షనర్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్ల సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలం. వివరాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు కె శివారెడ్డి తెలిపారు. ఇటీవల సంఘం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్ అభినందన సభ ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ భవన్లో నిర్వహించారు. అయితే సభలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల సమస్యలు కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ప్రధాన డిమాండ్ అయిన అడిషనల్ క్వాంటమ్ విధానాన్ని గతంలో చంద్రబాబే ప్రవేశపెట్టారని, దాన్ని గత ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపర్తి విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెన్షనర్లకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. డిఏ, ఆరోగ్య కార్డులు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ వంటి అంశాలన్నీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు వివరించారు. పెన్షనర్ల ఆకాంక్షలన్నీ నెరవేరుస్తామని హామీ ఇచ్చారని, రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు డి వెంకటేశ్వరరావు, నాయకులు విద్యాసాగర్ను ఘనంగా సత్కరించారు. ఇంకా మిగిలిన ఈ కార్యక్రమంలో అయితే చాలామంది మిగిలిన వారు కూడా పాల్గొన్నారు. సో ఓవరాల్గా చూసినట్లయితే పెన్షనర్లకు సంబంధించిన క్వాంటమ్ విధానాన్ని, అడిషనల్ క్వాంటమ్ విధానాన్ని, అదేవిధంగా డిఏ, ఆరోగ్య కార్డులు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ వంటి అంశాలన్నింటినీ కూడా త్వరలోనే పరిష్కరిస్తామని అయితే తెలిపారంటున్నారు.